వెల్కమ్ బ్యాక్. జనపదం కొనసాగుతోంది ఉప్పల్ నియోజకవర్గం నుంచి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అందరికీ తెలిసిన విషయం. భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన గెలిచారు. అండ్ ఇక్కడ ఒకటి డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ విపరీతంగా మామూలు రోజుల్లో కూడా పొంగి పొర్లుతుంటుంది. ఒక్కరోజు వాళ్ళకి కనిపించట్లే నీళ్లు, కానీ కంపు నీళ్ళు ఇలా వెళుతూ ఉంటే అందులోంచే జనం ఈదుకుంటూ ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్లే పరిస్థితి. కాకుండా ఈ డ్రైనేజ్ పొంగి పొరలడం వల్ల మురికి నీళ్లు కొళాయిల్లో వస్తుంటాయి. అవి కూడా 5 రోజులకు ఒకసారి వస్తాయి. ఇంకా దోమల బెడద చెప్పక్కర్లేదు. పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. మ్యాన్ హోల్స్ చాలా పరిస్థితుల్లో తవ్వి అవతల పెట్టారు కాబట్టి మ్యాన్ హోల్స్ ఓపెన్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా కార్మికులకి చాలా మందికి పెన్షన్లు రావట్లేదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటారు. చెప్పమ్మా, ఎవరికి పెన్షన్లు రావట్లేదు? బీడీ కార్మికులకు మాకు పింఛన్స్ రావట్లేదు. ఏప్రిల్ నుంచి అమలైనాయి అని చెప్పారు. ఇక వస్తాయి అంటారు, అసలు రావట్లేదు. మొన్న ఎమ్మెల్యే సార్ వస్తే ఇట్లా మాట్లాడినాము. మాట్లాడి తిప్పిస్తామమ్మా, ఇలా టైం అవుతుంది అని అందరి పేర్లు రాసుకున్నాడు. రాసుకొని పోయిండు, కానీ మళ్ళీ ఏం చెప్పారు ఇంతవరకు. మాకు వాటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ రేషన్ కార్డులు చాలా మందికి లేవు. ఓటర్ లిస్టులో ఉన్న పేర్లు కట్ అయినాయి. ఓటర్ లిస్ట్ లేవు. ఈ రేషన్ బియ్యానికి వెళ్తే రేషన్ ఆధార్ కార్డు లింక్ పెట్టి రేషన్ కార్డు కట్ చేయడం. మళ్ళీ మున్సిపల్ ఇక్కడ చాలామంది మున్సిపల్ హైదరాబాద్లో ఉండే అన్ని ఏరియాలలో పనిచేయడానికి ఇక్కడ ఈ కాలనీ నుంచే ఎక్కువ శాతం మంది మున్సిపల్ లేబర్ పనిచేస్తారు. వాళ్ళను 40 మందిని 50 మంది వరకు ఇక్కడ లేబర్గా కట్ చేస్తే వాళ్ళు తిండి లేక రోజు పస్తులు ఉండే పరిస్థితులు వస్తున్నాయి మేడం. రోజు నిలబడి ఉండి ఇంటికి వచ్చిన తర్వాత కొట్లాటలు కావడం, కుటుంబ కలహాలు కావడం, ఈ మద్యం సేవించడం, ఇవన్నీ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు చాలా ఇక్కడ ఎక్కువైతున్నాయి మేడం. చాలా పెద్ద సమస్య కదా, ఇక్కడ చాలా పెద్ద సమస్య మేడం. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ వచ్చి చేసిన పని ఇంతవరకు ఏం లేదు మేడం. మీరు ఒప్పుకుంటారా? వీలైనంత వరకు మా కేసీఆర్ గారు, మా ప్రభుత్వము బీదలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దాన్ని సద్వినియోగపరచుకోవడం మన కర్తవ్యము. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు చెప్పండి. మీరు మా వరకు రాలేదు మేడం. ఇప్పుడు మీరు మీ ఛానల్ వరకు ఉన్నారు మేడం. సమస్య దృష్టికి రాలేదు మేడం. మీరు ఇక్కడ ఉండరా? మరి అక్కడ ఉంటే మా దృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటే మీ దృష్టికి రాకూడదు. మీకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు మేడం. స్థానికంగా మాకు చెప్పమనండి, మేము ఇక్కడ చాలా మందికి ప్రతి ఒక్కరికి సమస్య ఉన్న వాళ్ళకు చాలా మందికి 90% 80% మందికి పింఛన్లు రాలేదు మేడం. సార్ చెప్పండి. మేడం మాకు పింఛన్ వస్తలేదు సార్. మేడం 60 సంవత్సరాలు వెళ్ళిపోయింది నాది. ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ మున్సిపల్ లేబర్గా పనిచేసే వాళ్ళకు ఒక 50 మందిని తీసేశారు మేడం. వాళ్ళను 50 మంది ఇక్కడ ఈ బస్తీలో ఉండే చాలా మంది 100-200 మంది పనిచేస్తారు మేడము. ఆ ఒక్కరోజు పోనందుకు, సమ్మె చేసినందుకు, వాళ్ళ హక్కులు అడిగినందుకు వాళ్ళని తీసేసిన ఈ ప్రభుత్వము ఏ విధంగా పనిచేస్తుందో ప్రజల పక్షాన ఉందా లేకపోతే దొరల పక్షాన? మీరు చెప్పట్లేదట సరిగ్గా. సమస్యలు వాళ్ళు ఏం చేయరు మేడం. వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోవడానికి కాదు, మా సమస్యలు వాళ్ళు ఏం చేస్తారు మేడం. ఇదంతా కేవలం విమర్శించడానికే మేడం. 450 మందిని తొలగించారు. దశల వారీగా కొంతమందిని క్రమేపీ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని కూడా తీసుకుంటారు. అయితే కొంతమందికి ఏజ్ బార్ అయింది మేడం. 50 అబోవ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల కూర్చోబెడితే వాళ్ళని తీసుకోవచ్చు తప్ప వీళ్ళలో ఏమైనా మైనస్ ఉంటేనే తీసేస్తారు తప్ప ఏదో ఒకటి సవరిస్తుంది మేడం. వాళ్ళకు గవర్నమెంట్ తప్పకుండా చేస్తుంది మేడం. వాళ్ళకు మంత్రి తలసాని కాళ్ళ మీద, సోమేష్ కుమార్ కాళ్ళ మీద పడ్డారు. నిన్న కేసీఆర్ కాళ్ళ మీద కూడా పడ్డాడు. ఫామ్ హౌస్ పోయి లేబర్ పోయి మున్సిపల్ లేబర్ పోయి నిన్న కూడా పడ్డారు. ఎందుకంటే ఎవరైతే హక్కుల గురించి కొట్లాడుతున్నారో లేబర్, మున్సిపల్ లేబరు, ఆ హక్కులను కాలరాస్తుంది ప్రభుత్వం. ఏ పనిలో కూడా మొత్తం ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రతి సమస్య కాలనీల 3 బస్తీలు ఉన్నాయి ఇక్కడ స్లమ్ ఏరియాలు. ప్రతి విషయంలో పింఛన్ రాలేదు. ఒక ఇంట్లో ఒక 10 మందిలో ఒక 2-3 వచ్చినాయి. ఎవరు కూడా పింఛన్ రాలేదు. సమస్యలు మా దాకా రావట్లేదు, మేము అందుకే చేయలేకపోతున్నాం. ఆయన సమస్యలే ఇక్కడనే ఉన్నాడు కదా మేడం. ఆయన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఆయన కూడా అన్నీ తెలుసు. ఏది ఉన్నా బంగారు తెలంగాణ అని 1000 రూపాయలు పింఛన్ అని చెప్పి ఇప్పుడు ఆ రేషన్ కూడా ఇంత పెద్ద స్లమ్ము. ఈ స్లమ్లో 3 స్లమ్లో కలిసి ఒక దాదాపుగా 3-4 వేల మంది ఉన్నారు. ఇక్కడ ఒక రేషన్ షాప్ కూడా ఇక్కడ అందుబాటులో లేదు. ఎప్పుడు ఇచ్చినా నైట్ ఇస్తారు. వీళ్ళు నైట్ పోవాలంటే కృష్ణనగర్ పోవాలి, మెయిన్ రోడ్ మీదకి పోయి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. ఎమ్మెల్యేతో మీరు మాట్లాడలేదు? స్థానిక ఎమ్మెల్యే గారు వింటున్నా రేషన్ షాప్ లేకపోవడం ఏంటి ఇక్కడ? ఈ రేషన్ షాప్ లాంటి ఆయన ఏం చేస్తుండే టైం టు టైం ఈవినింగ్ 7 నుంచి 9 దాకా ఓపెన్ చేస్తారు.
9 తర్వాత బంద్ చేస్తారు. మార్నింగ్ నీకు అసలు షాపులే తీయడం లేదు. చాలా ఒక్కొక్కరికి బ్లాక్ మార్కెట్ పోతుంది, అమ్మేసుకుంటారు. మార్కెట్ పోతుంది. మొన్న దసరా కోట సపరేట్ వచ్చింది, దసరా కోట ప్రజలకు సపరేట్ వచ్చింది. కార్డు మీద వచ్చేసి ఇంకో 20 కిలోల బియ్యం. ఇక్కడ చెప్పండి రేషన్ షాప్ మనం పోదాం అక్కడికి. రేషన్ షాప్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని బంద్ ఉంటాయి మేడం, బంద్ ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈ టైంలో రేషన్ షాప్ అనేది తీసి ఉండదు నైట్ తప్ప. రేషన్ లెక్క ప్రకారం ఎప్పుడు తీయాలి? 1వ తారీఖు నుంచి 6, 7 తారీఖు లోపలనే క్లోజ్ చేసేస్తారు. అయిపోయినాయి బియ్యం. మా కోట ఏమవుతున్నాయి, బ్లాక్ మార్కెట్ పోతున్నాయి. బ్లాక్ కందిపప్పు వస్తుంది 50 రూపాయల కిలో కందిపప్పు, వాళ్ళు బయట 150 రూపాయలకు అమ్మేస్తారు. బయట వాళ్ళేమో 220 రూపాయలు 250కి అమ్ముకుంటారు. మళ్ళీ రేషన్ బియ్యం మొన్న పండుగ బియ్యం సపరేట్ ఇచ్చింది గవర్నమెంట్ కోట. ఆ బియ్యం అసలు ఎవరికి చెందలే, మొత్తం బ్లాక్ మార్కెట్ పోయింది. అది ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కూడా ఏం పట్టించుకోలేదు. చాలా సార్లు బస్సువాసులు చూసి ఫోటోలు దిగితే కాదు, పరిష్కారం అవ్వాలి. పరిష్కారం చేసి తిరిగి కూడా రేషన్ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎలా నియంత్రిస్తారు? కళ్ళు దుకాణం పరిస్థితి రేషన్ షాప్ ఏం లేదు, వాళ్ళకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడే ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఇష్టం అప్పుడే బంద్ చేసుకుంటారు. సమస్యల పట్ల మేడం ఒకటే చెప్పదలుచుకున్నా, ఏర్పడ్డ కుటుంబానికి ఎప్పటికీ లోటే ఉంటుంది. ఇది కొద్దిగా సర్దుబాటు అయ్యేంత వరకు కొద్దిగా ఎడబాటు. చెప్పండి, ఇంకా సర్దుబాటు ఇంకా ఎన్ని రోజులు అవుతుంది మేడం? 17 నెలలు అవుతుందండి. 15 నెలలతో అంటే పుట్టిన పిల్ల 15 నెలలకు నడుస్తుంది మేడం. 2 సంవత్సరాలు దాటుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు 16 నెలలు దాటుతున్న క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవి ఆయన ముడ్డి కింద పెట్టుకొని ఆట ఆడుతుండు. ఎవరికి వేయలే. మా సంక్షేమ ఫలాలు అందడానికి మేము ఎవరి దగ్గరికి పోయి మాట్లాడాలి, ఎవరిని అడగాలి? లేవోయ్ లేచి రాబోయ్, మన కేసీఆర్ దొర సంగతి చూసుకోబోయ్. అగ్రవర్ణాల శాతం తెలంగాణలో 10 కాదోయ్, ఆ కమ్మారెడ్డి వెలుమలు 6% కాదోయ్. మంత్రి పదవులు ఇప్పుడు వాళ్ళకు 10 కాదోయ్. మాదిగొల్లు 18% కాదోయ్. ఒక్క మంత్రి పదవి కూడా ఇప్పుడు లేదు కాదోయ్. లేవోయ్ లేచి రాబోయ్, మన కేసీఆర్ దొర సంగతి చూసుకోబోయ్. ఇంటికి వెలుగు ఇల్లాలు కాదోయ్, ఈ సృష్టికి మూలము స్త్రీ జాతి కాదోయ్. తెలంగాణ మహిళల పండుగ బతుకమ్మ కాదోయ్, కవితమ్మ దొరసానే దానికి ప్రతినిధి కాదోయ్. తెలంగాణలో 50% మహిళలు కాదోయ్, ఒక్క మంత్రి పదవి కూడా ఇప్పుడు లేదు కాదోయ్. ఇది స్వాతంత్రం వచ్చి నుంచి ఫస్ట్ సారోయ్. లేవోయ్ లేచి రాబోయ్, కేసీఆర్ దొర సంగతి చూసుకోబోయ్. వెనకటి ఎడ్డోళ్ళు ఇప్పుడవలు లేరోయ్, ఆ ఎడ్డోళ్ళే గడ్డపారలైనారోయ్. ఆనాడే గడిలల్ల నుంచి ధరిమినారోయ్. రేపు మన వరంగల్లో జరిగే ఎంపీలల్లా గడిలకి ఎట్లా ధరుముతామో ఏం చేస్తామో ప్రజల సమస్యలంతా ఈ దొరల పాలన అంతం చేయడానికి మేము ముందడుగేస్తున్నాము. అక్కడ మేము ఏం చేయాలని చేస్తాం. సరే, ఇప్పుడు రాజకీయ సభ కాదు ఇది, కానీ మీ పాయింట్ అర్థమైంది నాకు. ఒకసారి ఇలా రండి, ఏమండి ఒకసారి అక్కడ డ్రైనేజ్ దగ్గర రా, నువ్వు రా. దీనివల్ల దోమలు వచ్చేసి చిన్నపిల్లలకు డెంగ్యూ జ్వరాలు. తేలు రాకపోతే సంతోషించాలి. ఏమ్మా ఇక్కడనే ఉంటావు నువ్వు? సమస్యనా? అవును మేడం, పిల్లలకి జ్వరాలు అన్నీ వస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్ అన్నీ ఇక్కడ ఉండడం వల్ల, దోమలు గరవడం వల్ల పిల్లలకి జ్వరాలు అనారోగ్యాలు అన్నీ వస్తున్నాయి మేడం. చాలా కష్టం. కంపు కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట మామూలు రోజుల్లో కూడా. ఏందమ్మా? 3 కొడుకులు చచ్చిరు, మా ఆయన చచ్చిపోయిండు. ఎట్లమ్మా? ఇంకా ఉట్టుగానే చచ్చిపోయిండ్రు రమ్మా. నా 3 కొడుకులు, మా ఆయన చనిపోయిండు. ఆరోగ్యం ఒక్కైనా కరెంట్ షాట్ కూడా చచ్చిపోయిండు. ఒక్కైనా ఉట్టుగానే చెప్పులు 10 రోజులలో చచ్చిపోయిండు. ఒకైనా పెద్దోళ్ళు 22 అయినా చచ్చిపోయిండు, 25 ఏళ్ళు అయినా చచ్చిపోయిండు, 10 ఏళ్ళు అయినా చచ్చిపోయిండు. మా ఆయన చచ్చిపోయిండు. 4 ఆడపిల్లలు. ఇంటికి కరెంటు బిల్లు కట్టలేక ఇంట్లో సిమ్మున చీకటితోటి అట్లా ఉన్నామ్మా. నాది ఇంట్లో టీవీ కాలిపోయింది. నా పరిస్థితి చేస్తున్నా కానీ ఇంకా పిల్లలు పెళ్లికూరు. ఏం చేస్తావమ్మా నువ్వు పని? ఇంట్లో పని చేస్తాను. ఎంతమంది? 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు. పెళ్లిళ్ళు అయినాయా? 2 అయింది, ఇంకా ఉన్నారు పెళ్లికి. నా పరిస్థితి ఎవరు లేరు, కొడుకులు చనిపోయి. పెన్షన్ ఏమైనా వస్తుందా నీకు? 2 నెలల నుంచి వస్తలేదమ్మా. 2 ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2 నెలల నుంచి ఇవ్వలేదు. మనం అడుగుదాం మంచిగా. ఎందుకంటే కరెంటు బిల్లులు ఏమైనా మాపు అవుతున్నాయి అన్నారు, అది కరెక్టేనా అని అడుగుతున్నాం. కరెంటు బిల్లు కట్టకపోవడం వల్ల ఆపైనా అని చెప్పినారా? కట్ చేసిరమ్మా. ఏమ్మా నువ్వు ఏడుంటావు? ఈయన ఉంటావా? ఇన్నే ఉంటామ్మా. కళ్ళు బంద్ చేయాలమ్మా. ఆడవాళ్ళు కూడా తాగుతారు? తాగుతారమ్మా. తాగి రోడ్ల మీద పడతారు, చచ్చిపోతారు. బంద్ చేయాలి. కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల పని చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా అలసటలో వెళ్ళి ఇంకా అదే ఒక వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. అది పరిస్థితి ఇక్కడ. ఏమ్మా? మాకు పింఛన్స్ రావట్లేదు మేడం. చిన్న పిల్లలు పట్టుకొని చేస్తున్నాం, అయినా కానీ పింఛన్లు వస్తాయి. ఎంత తల్లి వయసు పిల్లలకి? 2 సంవత్సరాల పాప ఉంది.
ఆ పిల్లని పట్టుకొని కూడా బీడీలు చేస్తున్నారు. రాలేదా ఇంతవరకు? వస్తాయి అంటారు కానీ రాలే మేడం. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే పేదలు వాళ్ళు ఎవరిని వెళ్ళి అడగాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి లెక్కలు, ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఉండవు చేతిలో. మొరపెట్టుకోవాలంటే ఎవరిని అడగాలి? వెళ్తే వచ్చే స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకి దేవుడుగా కనిపిస్తారు, కానీ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం మ్యాన్ హోల్స్ వెనకాల కూడా తవ్విన ప్రదేశాలు. ఇదిగో ఈ విధంగా తవ్వేసి చాలా పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో ఇవి ఓపెన్ చేసి పెట్టడం కూడా జరుగుతుంది. వీటి వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పి ఇలాంటి ఒక మ్యాన్ హోల్ని జాగ్రత్త, మ్యాన్ హోల్ మీద డోంట్ స్టెప్ ఆన్ దట్. ఇది మంచినీటి కొళ. ఇక్కడ డ్రైనేజ్ నీళ్లు ఇందులో నిండిపోతూ ఉంటాయట. ఎంత ఘోరమైన అడుగు తిన్న పరిస్థితుల్లో చూస్తున్నాం. అంటే ఇక్కడ నీళ్లు పట్టుకుని లోపలికి వెళ్ళి స్నానాలు చేయాలట, ఈ నీళ్లతోటే మంచినీళ్ళు తాగాలట, వంటలు చేసుకోవాలట. ఇది పరిస్థితి. ఏమండి చూసారా మీరు? ఈ నీళ్ళు దోమల గురించి ఈ డేనిష్ మందుల వాడ రెండు కలిసి అంత పత్తిమైన రోగాలు వస్తుంది పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. భోజనం అన్నం అనుకుంటే అన్నం వాసన వస్తుంది. గంజి పంపించిన ఈ వాటితో పట్టుకుంటే ఆ నీళ్ళతో పట్టుకుంటే నీళ్లు పట్టినవి అందులో అక్కడి నుంచి చూస్తే మన వెనకాల ఇది లోతట్టు ప్రాంతం కావడం తోటి అక్కడి నుంచి ప్రవహించుకుంటూ వస్తుంది అన్నమాట నీరు, మురికి నీరు. ఇదిగో మనం చూస్తున్నాం. ఇదిగో ఇదిగో చెప్పండి. ఇక్కడ ఇది మంచినీళ్ళ మెయిన్ వాళ్ళు అక్కడ డ్రైనేజ్ వంగినప్పుడు మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ పడుతుంది. ఈ డ్రైనేజ్ మంచినీళ్ళ వాటర్లో ఈ డ్రైనేజ్ నీళ్లు కలిసి కూడా మొత్తం కలుషితం అయిపోతుంది. నేను మాకు ఇక్కడ ఈ సమస్య అంతా ఈ డ్రైనేజ్ తోటే ఉన్నది మేడం గారు. మెయిన్ గా అది అంటే డ్రైనేజ్ పొంగి పొర్లిన రోజు ఎందుకు రాలేకపోయారు మీరు అని అడుగుతున్నారు ప్రశ్నిస్తారు. వాస్తవమే, కానీ ఇది ఎన్నిసార్లు ఇలాంటి సమస్యలు మొరపెట్టినా కూడా స్థానికులు సమస్యల పట్ల స్పందించలేదు. అధికారులు కూడా ఇంతవరకు వచ్చి దీన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఓపెన్గా ఉంది, మనం చూస్తున్నాం. దీని చుట్టూ కంచె కూడా లేదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు చూస్తున్నారు. ఆడుతూ పాడుతూ వెళ్ళి వాళ్ళు ఒక్కళ్ళు ఎవరైనా వెళ్ళి ముట్టుకున్నారా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయినా ఇంకేమైనా సమస్య వచ్చినా కూడా ప్రాణాలు పోయే ప్రమాదం కనిపిస్తోంది. మనం ఇలాంటి సమస్యలైనా తక్షణం పట్టించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందువల్ల దీన్ని ఫిక్స్ చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సాక్షి టీవీ తరఫున, ప్రజల తరఫున ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొని ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి మీరు రౌండ్స్ చేసి, లేకపోతే ఇక్కడ రాత్రి వచ్చి కూడా ఒక రోజు ఉండి లాభం లేదు, అదొక్కటి చేస్తే లాభం లేదు. పరిష్కారాలు వెతకాల్సిన సమయం వచ్చింది. 18 నెలలు గడుస్తోంది మీరు ఎన్నికయ్యి. కాబట్టి ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకుని ఓటేశారు. దయచేసి వెంటనే మీరు సమస్యల పట్ల స్పందిస్తారని ఆశిస్తూ ఇది వాటి జనపదం. ఒకవేళ మీ ఏరియాకి వచ్చి మేము జనపదం నిర్వహించాలంటే సంప్రదించవలసిన నంబర్